హాయ్ మిత్రులారా. వెల్కమ్ టు దిశ ట్రైనింగ్స్. ఐఎమ్ సో హ్యాపీ. ఈరోజు ఏంటంటే ఫ్రెండ్స్, పీటీడబ్ల్యూ ఆఫీసర్ గురించిన ఇన్ఫర్మేషన్ నేను ఇవ్వాలనుకుంటున్నా. పీటీడబ్ల్యూ ఆఫీసర్ అసలు ఈయన ఎవరు, ఈయన ఏం చేస్తారు, ఈయనకు ఏ రేంజ్ సాలరీ ఉంటుంది అన్నీ క్లియర్గా చెప్తాను ఫ్రెండ్స్. సౌదీ ఆర్ఎంకోలో పీటీడబ్ల్యూ ఆఫీసర్, పీటీడబ్ల్యూ కోఆర్డినేటర్, వర్క్ పర్మిట్ రిసీవర్, వర్క్ పర్మిట్ కోఆర్డినేటర్ అని చెప్పి ఈ ఉద్యోగాలు ఉంటాయి. సాలరీ వచ్చి 1,00,000, 2,00,000, 3,00,000, ఇంకా ఆ పైన. క్వాలిఫికేషన్ ఏంటో తెలుసా? కేవలం 10th క్లాస్. కాకపోతే అక్కడ వాళ్ళు ఇచ్చే ఒక 5-6 గంటలు లేదా 10 గంటలు, 2 రోజులు 3 రోజుల ట్రైనింగ్, మొత్తం 3 రోజుల ట్రైనింగ్, 5 రోజుల ట్రైనింగ్, ఇంతే ఉంటుంది. అది మొత్తం కలిపితే 10 గంటలు కూడా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఆ ట్రైనింగ్కు, ఎగ్జామ్కు దే చార్జ్ మోర్ దెన్ 1 to 3 lakhs. ఒక 2-3 లక్షల ఫీజు, లక్షల కొద్ది ఫీజు ఉంటుంది. సో అక్కడ ఎగ్జామ్ రాస్తే వచ్చే సర్టిఫికెట్ తోటి వీళ్ళు ఈ రేంజ్ సాలరీ సంపాదిస్తారు. అది ఎంత అంటే రియల్లీ వి కాంట్ ఇమాజిన్ సాలరీ. ఆ కోర్సు నేను చెప్తే మ్యాక్సిమం 8 to 10 hours, 8 hours కూడా ఎక్కువ, 8 hours కూడా ఎక్కువ. కానీ సాలరీ వచ్చి ఒక రేంజ్లో. ఓకే, మనం సర్టిఫికెట్ ఇస్తాం. మనం ఇచ్చిన సర్టిఫికెట్ ఒక ఆర్ఎంకోలో తప్ప ఎక్కడైనా పనికి వస్తుంది, యూజ్ చేసుకోవచ్చు. ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టర్లో పనికి వస్తుంది. అయితే సౌదీ ఆర్ఎంకోలో మాత్రం వాళ్ళు సర్టిఫై చేసిన ఇన్స్టిట్యూట్ ఉంటుంది. అక్కడ పరీక్ష రాసి పాస్ అయితే ఆ సర్టిఫికెట్ వాళ్ళకు వ్యాలిడిటీ ఉంటుంది. ఓకే, ఇప్పుడు నా దగ్గర నేర్చుకున్నారు అనుకోండి, ఏం లాభం? మీరు అక్కడ ఎగ్జామ్ ఈజీగా పాస్ కాగలుగుతారు. ఒకవేళ మీరు లక్షల్లో ఫీజు కట్టి ఫెయిల్ అయితే ఎంత దారుణం ఆలోచించండి. సో నేను నా దగ్గర ట్రైనింగ్ తీసుకోవడం వల్ల మీరు ఈజీగా పాస్ అవుతారు. మీరు ఇది కొత్తగా ఏదో నేర్చుకున్నట్టు ఉండదు. యూ నో ఎవ్రీథింగ్. మీరు ఇక్కడనే ముందు నేర్చుకొని పోతే, మీరు ప్రిపేర్ అయిపోతే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. సపోజ్ దుబాయ్ వెళ్ళి నేను డ్రైవింగ్ లైసెన్స్ తీసుకుంటాను, నేను అక్కడే డ్రైవింగ్ నేర్చుకుంటాను అంటే దట్ ఈస్ ద బిగ్గెస్ట్ స్టూపిడిటీ. ఇండియాలో తీసుకో, ఇండియాలో మంచిగా నేర్చుకో డ్రైవింగ్ లైసెన్స్, డ్రైవింగ్ నేర్చుకో పక్క. అక్కడికి వెళ్తే నీకు ఈజీ అవుతుంది. సో దట్ ఈస్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ విత్ మై ట్రైనింగ్. సో ఫ్రెండ్స్, సో ఈ పీటీడబ్ల్యూ ఆఫీసర్ అసలు ఏంటి, ఈయన కథ ఏంటి, ఈయన ఏం చేస్తాడు? నాకు తెలిసిన ఒక పీటీడబ్ల్యూ ఆఫీసర్ సాలరీ 60,000 dirhams. అప్పుడు ఎంత? 2010లో ఎంత అండి అంటే ఇప్పుడైతే దాదాపు ఎంత? జస్ట్ ఇమాజిన్, 60,000 అంటే సుమారు 12 లక్షల సాలరీ, 12-15 లక్షల సాలరీ పర్ మంత్. పర్ మంత్ అది. ఓకే, ఓకే ఫ్రెండ్స్. ఓకే మిత్రులారా, నేను మీకు ఇక్కడ క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఒక కాంట్రాక్టర్ ఉన్నాడండి, ఆయన ఈ వాంట్ టు డూ సమ్ వర్క్, ఏదో వర్క్ ఆయన చేయాలి ప్రాజెక్ట్లో. ఎక్కడ చేయాలి? ఇక్కడ చేయాలి.
సో ఆయన ఏం చేస్తాడంటే ఈ విల్ గివ్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ ద వర్క్. నేనేం ఈ పని పలానా 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 పని చేయాలనుకుంటున్నాను అని చెప్పి ఈయన పీటీడబ్ల్యూ ఆఫీసర్కు ఒక రిక్వెస్ట్ పెట్టుకుంటాడు. ఏం చేస్తాడు? పీటీడబ్ల్యూ ఆఫీసర్కు ఒక రిక్వెస్ట్ పెట్టుకుంటాడు. అయితే ఇది కాంట్రాక్టర్ దగ్గరికి వెళ్తుంది. ఫస్ట్ ఈ కాంట్రాక్టర్ మెయిన్ కాంట్రాక్టర్, ఈయన సబ్ కాంట్రాక్టర్, ఈయన మెయిన్ కాంట్రాక్టర్. ఈయన నేను ఈ పని చేయాలండి బాబు అంటే ఫస్ట్ ఏం చేస్తారంటే మన సబ్ కాంట్రాక్టర్ నుంచి మెయిన్ కాంట్రాక్టర్కి వస్తే మెయిన్ కాంట్రాక్టర్ నుంచి కన్సల్టెంట్కి వెళ్తుంది. ఈయన ఏం చేస్తాడంటే ఓహో ఈయనకి ఈ పలాని పని చెయ్యాలా, ఈయన పీటీడబ్ల్యూ పర్మిట్ టు వర్క్ అప్లై చేశాడు, ఓహో ఈ పని చేయాలి, మరి అన్ని జాగ్రత్తలు తీసుకున్నాడా, దీనికి కావలసిన పేపర్స్ డ్రాయింగ్స్ అన్నీ అటాచ్ చేశాడా, మొత్తం డీటెయిల్స్ ఇచ్చాడా, ఇఫ్ ఎవ్రీథింగ్ ఓకే ఆయన ఏం చేస్తాడంటే ఓకే అని చెప్పి ఇక్కడ పీటీడబ్ల్యూ ఆఫీసర్కి పంపిస్తాడు. బాబు యూ జస్ట్ కోఆర్డినేట్. ఓకే ఈ పీటీడబ్ల్యూ ఆఫీసర్ ఏం చేస్తాడంటే ఈయన ఏం చేస్తాడంటే క్లయింట్ రిప్రజెంటేటివ్, సపోజ్ దుబాయ్లో అనుకోండి దేవా దుబాయ్ ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ అథారిటీ, దుబాయ్ ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ అథారిటీ. ఇక్కడ సౌదీ అయితే ఆర్ఎంకో, సపోజ్ అక్కడ ఆర్ఎంకో అనుకుంటా, ఇక్కడ మాత్రం కరామా, ఇక్కడ ఖతార్లో కరామా అంటారు, కరామా. అయితే ఈయనకు పంపిస్తాడు. ఈయన ఏం చేస్తాడంటే ఓహో ఈ పని చెయ్యాలా, ఓకే ఎన్ని రోజులు కావాలి మీకు అని ఇక్కడ ఇతను చెప్తాడు అందులో క్లియర్గా, నాకు ఇన్ని రోజుల పని ఉంటుందండి, ఒక నెల కావాలి, లేకపోతే 5 రోజులు కావాలి, 10 రోజులు కావాలని క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. ఈ కాంట్రాక్టర్కు తను సబ్మిట్ చేసే దాంట్లో క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. పలాని బిల్డింగ్లో పలాని ప్లేస్లో నేను పలానా పని చేయాలి, నేను ఈ జాగ్రత్తలు తీసుకుంటాను అని చెప్పి కూడా క్లియర్గా రాసిస్తాడు. అందులో ఎవరిని కాంటాక్ట్ చేయాలో కూడా అన్ని డీటెయిల్స్ ఉంటాయి. ఓకే సో ఈయన కాంట్రాక్టర్కి ఇస్తే, కాంట్రాక్టర్ కన్సల్టెంట్కి ఇస్తే, కన్సల్టెంట్ ఏం చేస్తాడంటే పీటీడబ్ల్యూ ఆఫీసర్కి ఇస్తాడు. ఈ పీటీడబ్ల్యూ ఆఫీసర్ ఏం చేస్తాడంటే దీన్నే వర్క్ పర్మిట్ రిసీవర్ అంటారు. పీటీడబ్ల్యూ ఆఫీసర్నే వర్క్ పర్మిట్ రిసీవర్ అంటారు, వర్క్ పర్మిట్ ఆఫీసర్ అంటారు, వర్క్ పర్మిట్ కోఆర్డినేటర్ అంటారు. పేర్లు మారుతున్నాయి కానీ విషయం ఒక్కటే, పర్మిట్ వర్క్ పర్మిట్లు చూసుకుంటారు. ఇక్కడ క్లయింట్ రిప్రజెంటేటివ్ ఏం చేస్తాడంటే వీళ్ళు మన ప్రాజెక్ట్లో పవర్ ప్లాంట్ అనుకోండి, ఈ పవర్ ప్లాంట్ ఆపరేషన్స్ మొత్తం వీళ్ళు చూస్తారు కనుక వీళ్ళు ఏం చేస్తారంటే ఓకేరా బాబు అని చెప్పి ఈయనకి ఇచ్చేస్తారు పర్మిషన్. ఆ పర్మిట్ పట్టుకొని వచ్చి ఈ పర్మిట్ పీటీడబ్ల్యూ ఆఫీసర్కి వెళ్ళింది కదా, ఎక్కడ జనరేట్ అయిందో అక్కడికి వెళ్తుంది కాంట్రాక్టర్ దగ్గరికి. ఈ కాంట్రాక్టర్ ఏం చేస్తాడు, ఈ పర్మిట్ యొక్క పేపర్ ఆ బిల్డింగ్లో గోడకు అతికెచ్చుకొని సార్ మాకు ఈ పలాని మేము పని చేయడానికి పర్మిషన్ తీసుకున్నామండి, ఈ పని చేస్తామని చెప్పి పీటీడబ్ల్యూ ఆఫీసర్తో కోఆర్డినేట్ చేసుకొని, దట్టు ఈ దేవతో కోఆర్డినేట్ చేసుకొని, ఇక్కడ ఏమన్నా కరెంట్ ఆఫ్ చేయాలంటే ఎల్సీ తీసుకొని, ఏమన్నా బ్రేకర్లు బంద్ చేయాలనుకున్నా కానీ ఎల్సీ లైన్ కంట్రోల్ ఇవన్నీ తీసుకొని పర్మిషన్స్ తీసుకొని ఇక్కడ ప్రాజెక్ట్లో పని చేస్తారు. చూడండి సింపుల్ పని ఏంటంటే ఇగో పీటీడబ్ల్యూ ఆఫీసర్ ఇక్కడికి వెళ్ళి క్లయింట్ దగ్గరకు పోతాడు, క్లయింట్ రిప్రజెంటేటివ్కి వెళ్తాడు. ఒక్క నిమిషం మీకు ఈ క్లయింట్ దగ్గరికి వెళ్తాడు కదా, మీకు ఒక వర్క్ ఫ్లో చెప్తాను. ఈ వర్క్ ఫ్లో ఏంటంటే కాంట్రాక్టర్ ఈయన నెంబర్ 1 అనుకుంటే, నెంబర్ 2 ఇగో నెంబర్ 3 నెంబర్ 4, కానీ ఇక్కడ ఈ 4 to 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162
4 వీళ్ళ దగ్గరనే పని నడుస్తుంది అన్నట్టు. నెంబర్ 1 ఎందుకంటే వీడు పని చేసేవాడు కాంట్రాక్టర్. నెంబర్ 2 అంటే పీటీడబ్ల్యూ ఆఫీసర్, ఎందుకంటే ఆ పర్టికులర్ రూము లేకపోతే బిల్డింగ్ యొక్క ప్రతి కీస్ ఈయన దగ్గర ఉంటాయి. నెక్స్ట్ నెంబర్ 4 ఎవరంటే క్లయింట్ రిప్రజెంటేటివ్, వీళ్ళతో కోఆర్డినేషన్ చేసుకొని కాంట్రాక్టర్ పనిచేస్తాడు. ఇక్కడ ఈ పీటీడబ్ల్యూ ఆఫీసర్ జస్ట్ మూవింగ్, ఇగో ఇక్కడ 241 అంతే, 2 4 1. ఈ 3 పనులు చేసే వ్యక్తికి, ముగ్గురిని కోఆర్డినేట్ చేసుకునే వ్యక్తికి సాలరీ వచ్చి లక్షల్లో ఉంటుంది. లక్షల్లో సాలరీ. నో రిస్క్ నో గెయిన్ అంటారు. సో మనం రిస్క్ తీసుకుంటే లక్షల్లో సాలరీ సంపాదించవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా? ఓకే, నేను మీకు ఇంకొక పేజీలో మళ్ళొకసారి క్లియర్గా చెప్తాను. ఓకే, ఇక్కడ కాంట్రాక్టర్, సబ్ కాంట్రాక్టర్, వీడు ఆరిజినేటర్. ఫస్ట్ వీనికి కావాలి, పని కావాలి కదా, నెంబర్ 1. ఇక్కడ నెంబర్ 2 మెయిన్ కాంట్రాక్టర్. ఈయన ఏం చేస్తాడు? కన్సల్టెంట్కి పంపిస్తాడు. ఈయన కన్సల్టెంట్ ఏం చేస్తాడంటే అప్రూవ్ చేసి కాంట్రాక్టర్ పీటీడబ్ల్యూ ఆఫీసర్కి పంపిస్తాడు. ఈ పీటీడబ్ల్యూ ఆఫీసర్ దాన్ని తీసుకొని వెళ్ళి, మన ప్రాజెక్ట్ ఉందనుకోండి, ఇది ప్రాజెక్ట్ అనుకుందాం, థర్మల్ పవర్ ప్రాజెక్ట్ అనుకుందాం. ఓకే, ఇక్కడ క్లయింట్ రిప్రజెంటేటివ్ ఎవరు? దేవా అనుకుందాం. దుబాయ్లో పనిచేస్తున్నాం అంటే దేవా, దుబాయ్ ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ అథారిటీ. ఈయన పీటీడబ్ల్యూ ఆఫీసర్ ఈయన దగ్గరికి వెళ్ళి పర్మిట్ తీసుకొని వచ్చి తిన దగ్గర ఒక కాపీ పెట్టుకొని వీనికి ఒరిజినల్ ఇస్తాడు. ఈయన ఆ కాపీ పట్టుకొని వచ్చి మన ప్రాజెక్ట్లో పనిచేస్తాడు. అంతే. ప్రాజెక్ట్లో పనిచేసేటప్పుడు ఈ పీటీడబ్ల్యూ ఆఫీసర్ ఇంతే, వీళ్ళ మధ్య జరిగే ఇంటరాక్షన్ ఈ ముగ్గురు, ప్రాజెక్టు, సబ్ కాంట్రాక్టర్, పీటీడబ్ల్యూ ఆఫీసర్, దేవా. సో ఇంతేనండి. నిజంగా ఆయన పని ఎంత బాగుండేదంటే 13-14 లక్షల సాలరీ ఉన్న ఆ వ్యక్తి అప్పుడు ఎంత 10-12 దరమ్స్ 12 రూపీస్ ఉంటే ఎక్కువ. సో మ్యాక్సిమం అతనికి 7-8 లక్షల సాలరీ వచ్చేది అప్పుడు, 60,000 దరమ్స్ అంటే. రియల్లీ ఇట్స్ ఎ గ్రేట్ అచీవ్మెంట్ టు దట్ పర్సన్. తనకేంటంటే సిమెన్స్లో పనిచేశాడు. సిమెన్స్ కాంట్రాక్టర్ అంటే జర్మన్ కంపెనీలో వచ్చాడు మలేషియా నుంచి. తను సూపర్ అంటే సూపర్, మంచిగా 1-2 ఏళ్లలో బ్రహ్మాండంగా కుమ్ముకున్నాడు డబ్బులు, ఒక్క రేంజ్లో సంపాదించుకొని వెళ్ళాడు. ఆయన చేసే పని చూస్తే ఒక్కసారి మా సబ్ కాంట్రాక్టర్లు ఇచ్చిన పీటీడబ్ల్యూ తీసుకొని ఈ పేపర్స్ తీసుకొని దేవా వెళ్ళి అక్కడ వాళ్ళతో అప్రూవల్ చేయించుకొని వచ్చి కాంట్రాక్టర్కి ఇచ్చేవాడు. అంతే. అప్పుడప్పుడు వచ్చి పని సరిగ్గా జరుగుతుందా లేదా, అన్ని ప్రికాషన్స్ తీసుకున్నారా లేదో చూసేవాడు. బ్రహ్మాండంగా సంపాదించుకున్నాడు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, నేను ఏది చెప్పినా ఓపెన్గా చెప్తాను, ఉన్నది ఉన్నట్టు చెప్తాను. ఆర్ఎంకో, సౌదీ ఆర్ఎంకోలో మనం పనిచేయాలంటే వాళ్ళ సర్టెన్ ట్రైనింగ్ సెంటర్స్లో ఇచ్చిన సర్టిఫికేటే వ్యాలిడ్ ఉంటుంది. సో మన వాళ్ళంతా అక్కడికి వెళ్ళి ఏం చేస్తారంటే అక్కడ ఎగ్జామ్కు క్లాసు ట్రైనింగ్ తీసుకొని 2-3 రోజులు 5 రోజులు, దట్ ఈస్ టూ మచ్. అంతకంటే మాకు ట్రైనింగ్ జరిగింది, నా ప్రాజెక్ట్లో ట్రైనింగ్ జరిగింది పవర్ ప్లాంట్లో కనుక హార్డ్లీ ఇట్స్ అప్ 2.5 hours. 2.5 hours అయిపోయింది ట్రైనింగ్.
ఓకే, మా ప్రాజెక్ట్లోంచి ఒక మొత్తం 35 మంది వెళ్తే నా డివిజన్ తరపున నేను ఒక్కనే పాస్ అయ్యాను. సో ఈ పీటీడబ్ల్యూ ఆఫీసర్. సి ఫ్రెండ్స్, ఇక్కడ మన దగ్గర నేర్చుకొని పోతే, నేను ఇంతకుముందు ఎగ్జాంపుల్ చెప్పాను, మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. మీరు పాస్ అవుతారు, మీ లక్షల ఇన్వెస్ట్మెంట్ నష్టపోరు. ఇక్కడ వేలల్లో అయ్యేది అక్కడ లక్షల్లో నష్టపోవాల్సి వస్తుంది. ఇక్కడ నష్టం కాదు, మీరు నేర్చుకొని పోతున్నారు. యు నో వాట్ ఈజ్ వాట్ ఇన్ ద పర్మిట్ వర్క్ సిస్టమ్. సో ఫ్రెండ్స్, మీకు గనక పర్మిట్ వర్క్ గురించి నేర్చుకోవాలని ఉంటే డోంట్ హెసిటేట్ టు కాంటాక్ట్ మీ. ఫీజ్ 14,000 రూపీస్, 14,000 మాత్రమే. దట్టు ట్రైనింగ్ ఈజ్ అట్మోస్ట్ ఎక్కువ 10 గంటలు, 10 గంటల కంటే ఎక్కువ ఉండదు. అండ్ ఐ విల్ గివ్ యూ ద మెటీరియల్ ఇస్తాను, అన్ని ఇస్తాను, సర్టిఫికెట్ కూడా ఇస్తాను. ఒక ఆర్ఎంకో తప్ప మిగతా ప్లేసుల్లో నీకు ఈ సర్టిఫికెట్ ఉన్నదంటే యువర్ ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ మోర్ సాలరీ ఇంక్రీజెస్ డ్రాస్టికల్లీ. మీకు మంచి సాలరీ రావడానికి చాలా అంటే చాలా స్కోప్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఆఫ్టర్ లాంగ్ టైం ఇంత పెద్ద వీడియో చేశాను నేను. ఓకే, రైట్, థ్యాంక్ యూ. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన నెంబర్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకేనా? 8500626888 8688796765.